నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పర్యటన. పలు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో ధనభూమి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దామా అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ నుండి నిరసన. గట్కేసర్ మున్సిపల్ కేంద్రం గట్టు మైసమ్మ జాతరలో పాల్గొన్న సినీ పరిశ్రమల శాఖ మంత్రి. అమ్మవారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు చేసిన కోమటిరెడ్డి వెంకట్. కేటీఆర్ పిలుపులో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల సమావేశం. రైతు మహాధర్నాలో పెద్ద ఎత్తున రైతులు యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. గుట్టుచప్పుడు కాకుండా దోపిడీకి గురి అవుతున్న శ్రీశైలం బ్యాక్ వాటర్ ను కాపాడాలని ప్రభుత్వానికి సామాజికవేత్త అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ అనేది ఒకటి గత 5 సంవత్సరాల నుంచి నడిచి పూర్తిగా వచ్చింది. ఇది జరుగుతుంది ఏంటంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులు తెలంగాణ కంటే పల్లం ప్రాంతంలో ఉంది. అది ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్తో మొదలుపెట్టి బనకచెర్ల రెగ్యులేటర్ వరకు అక్కడ నుంచి 3 భాగాలు అయిపోతుంది. కేసీ కెనాలు, తెలుగంగా సంబంధించి వెలుగోడు రిజర్వాయరు, అలగనూరు బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి కోరకల్ వరకు కాలం ఉండేది. దానిని 2015 తర్వాత బాగా నీరు ఎక్కువ వెళ్ళే విధంగా అభివృద్ధి చేశారు గత ప్రభుత్వంలో. దీని నుంచి కోరకల్ రిజర్వాయర్ నుంచి పైన పిన్నాపురం అనే జాగాలో ఒక రిజర్వాయర్ నిర్మించి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సోలార్ ప్లాంట్ ఉంది, ఒక 1000 మెగావాట్. అక్కడ దానికి పగలపూట డిమాండ్ లేనప్పుడు ఈ నీళ్ళని పైకి పంపు చేసి దానిని మళ్ళీ డిమాండ్ ఉన్నప్పుడు కిందకు పంపిస్తూ ఆ ప్రైవేట్ సంస్థకు ఒక అనుకూలంగా ఒక రిజర్వాయర్కి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ జరిగే ఫ్యూచర్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ పాలమూరు రంగారెడ్డి కానీ కొడంగల్ లిఫ్ట్ కానీ మనం నీళ్ళు తీసుకోవాలంటే లిఫ్ట్ ఇరిగేషన్సే. అక్కడ ఓన్లీ గ్రావిటీ మీద వెళ్ళిపోతాం నీళ్ళు. అది రాయలసీమ రైతాంగానికి లేకపోతే మద్రాసు తాగునీళ్ళు కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్లో ఐడియల్ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన 770 మెగావాట్లు ఉంటే దాని తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూపాంతరం చేయండి, ఇరిగేషన్ చేసుకున్న 40 సంవత్సరాలు దాని గురించి ఎవరికి అభ్యంతరం లేదు, తెలంగాణ లేదు, ఎవరికి లేదు. ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు 1680 మెగావాట్ ప్రపోజ్ ఫ్రమ్ ది పిన్నాపురం పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ నుంచి. వాడు మరి 1680 మెగావాట్లు చేయాలని తీసుకుని పోయి ఆ రిజర్వాయర్ టైం వదలదు. ఎందుకంటే వాడు ఎప్పుడు డిమాండ్ కరెంట్ ఉన్నప్పుడు వాడు వదులుకోవాలి నీళ్ళు. మరి అప్పుడు మనం ఏం చేయాలి, రైతాంగం ఏం చేయాలి? గవర్నమెంట్ చెప్తే వదులుతాడు. అది అక్కడ సమస్య. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏ ఎజెండాలో లేదు. సెక్షన్ 3 అనేది కొట్లాడుతున్నారు. సెక్షన్ 3 నాకు తెలియదు. ఒక్కోడు అంటాడు అప్పుడు బచావత్ అవార్డు రివ్యూ చేస్తుంది బ్రిజేష్ కుమార్, దీనివల్ల నష్టపోతాం అంటాడు. అసలు బచావత్ ఏం చెప్పిందో బ్రిజేష్ కుమార్ ఏం చెప్పి ఎవడో తెలియదు. వీళ్ళు మాత్రం ప్రభుత్వాలు ఏం చెప్పి కొట్లాడుకొని కోర్టులు ఢిల్లీ, నాగపూర్, బొంబాయి తిరుగుతూ ఉంటారు. ఇక్కడ లూటీ జరిగిపోతుంది. ఏది ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీ శుద్ధమైన కంపెనీ వీటి మీద ఏసీబీ కేసులు, సిఐడి కేసులు హైదరాబాద్లో ఉంటాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేసుకుంటే ఇక్కడ కేసుల్లో ఉంటారు. వీళ్ళు అక్కడ పవర్ ప్లాంట్ ప్రొడ్యూస్ గ్రీన్ ఎనర్జీ. వాట్ ఇస్ ద మీన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ? గ్రీన్ ఎనర్జీతో ఏంటి ఎవరికి ఉపయోగం? దీన్ని తీసుకెళ్ళి కర్ణాటకలో స్టీల్ ప్లాంట్కి అమ్ముతారు. అమ్మితే జిందాల్కో ఇంకోడుకో అమ్మినప్పుడు నాకు గ్రీన్ ఎనర్జీ నాకేం లాభం? ఇక్కడ హైదరాబాద్ నీళ్ళు లేనప్పుడు. ఇప్పుడు నీ ఫ్లష్ ట్యాంక్లో వచ్చేది ఆ కృష్ణా వాటర్. నీ ఫ్లష్ ట్యాంక్లో నీళ్లు ఇంకోటి పోయిన తర్వాత నువ్వేం పెట్టుకుంటావు గ్రీన్ ఎనర్జీతోటి? దీనిపైన ప్రభుత్వాలు దృష్టి సారించి ఇమ్మీడియట్గా ఆ ప్రాజెక్ట్ని ఆఫ్ చేయాలి. దాంట్లో ఆల్రెడీ నీళ్లు ఎన్నో టీఎంసీలు నిలబెట్టారు. దాన్ని లెక్కలు లేవు. ఆ లెక్కలు ఎవరి దగ్గర లేవు. ఎన్ని టీఎంసీలు వాడతారు, ఎంత టీఎంసీలు ఉంటే నీకు ఆ 1500 1600 మెగావాట్లు పవర్ ప్రొడ్యూస్ అయితే ఒక శ్రీశైలం డ్యామ్ 215 టీఎంసీలు ఉన్న దగ్గర 770 మెగావాట్లు పవర్ ఉన్నప్పుడు ఇక్కడ నీకు అసలు ఎన్ని టీఎంసీలు తీసుకుంటే 1680 మెగావాట్లు ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ప్రక్రియ. ఇది మరి ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత కనపడుతుంది ఎక్కువ శాతం. తెలంగాణ దీని మీద పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. గత సంవత్సరం నోటీస్ ఇచ్చినట్టు నా దగ్గర ఉంది రికార్డు, ఈనాడులో చూశాను. ఏమని
ఈ ప్రాజెక్ట్ అట్లా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది గవర్నమెంట్ అని చెప్పి ఒకరు ఇచ్చారు. తర్వాత ఫాలోఅప్ లేదు తెలంగాణ నుంచి. ఎందుకు లేదనేది మాకు తెలియదు. ఆ తర్వాత ప్రాజెక్ట్ కమెంట్స్ మార్చిలో డ్రై రన్ జరిగింది. ఇప్పుడు కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి చేతుల మీద ప్రారంభం జరగబోతుందని న్యూస్. ప్రభుత్వం శ్రీశైలం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ కేంద్రం ఘటు మైసమ్మ జాతరలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సినీ పరిశ్రమల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని అన్నారు. ఘటు మైసమ్మ తల్లి వద్ద ఏ కోరిక కోరినా తీరుతుందని ప్రతి ఒక్కరూ పూజించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని, జంగయ్య యాదవ్, గట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ళ ముత్యాలు, ఈవో భాగ్యలక్ష్మి, బొక్క ప్రభాకర్ రెడ్డి, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గట్టు మైసమ్మ ఇంత దేవాలయం దర్శించుకొని అమ్మవారిని ఆశీర్వాదం తీసుకోవడం ఉంది. నిజంగా ఇది యాదృచ్ఛికం అనుకోకుండా నేను భువనగిరికి వేరే కార్యక్రమాలకు వెళ్తూ అక్కడ ఆగినప్పుడు ఏసీపీ గారు ఉండి రండి సార్ ఇక్కడ జాతర నడుస్తుంది, మీరు దర్శించుకోవాలంటే నిజంగా దేవుడి అమ్మవారే పిలిపించుకొని ఈరోజు దర్శించుకోవడం నిజంగా మరొకసారి అమ్మవారిని ప్రార్థించేది. తెలంగాణలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పిల్ల పాపలతో మంచిగా ఉండాలని, గత 4 సంవత్సరాల వచ్చిన కరోనా లాంటి మహమ్మారి లేకుండా అమ్మవారండి ఎందుకంటే బాగా మహిమగల అమ్మవారని ఈ ప్రాంతంలో దీని గురించి తెలుసు. అమ్మవారిని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి 1 సంవత్సరం అయింది. రేపు 4-5 రోజుల తర్వాత రేషన్ కార్డు, కొత్త ఇండ్లు, రైతు భరోసా లాంటి మరో 3 కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. అమ్మవారిని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు సొంత ఇంట్లో ఉండే విధంగా 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం కాదు, మేము ఏం చేసినా సక్సెస్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని మరొకసారి అమ్మవారిని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడనే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈరోజు 30,000 కోట్లతో ఎప్పుడో శాంక్షన్ అయింది, దాన్ని మొదలు పెడుతున్నాం. మనం ఇక్కడ వచ్చే రోడ్డు కూడా మీరు చూసి ఉప్పల్కెళ్ళి గట్కేశ్వర వచ్చే రోడ్డు 7 ఏళ్ళ మొదలైంది, ఒక స్లాబ్ పడలే. నేను R&B మినిస్టర్, హైవే మినిస్టర్ అయిన తర్వాత పాత కాంట్రాక్టర్ని తొలగించి ఈ నెలకెళ్ళి కొత్త స్లాబ్ వేస్తున్నాం. ఈ ఫిబ్రవరిలో స్లాబ్ను మొదలుపెట్టి 18 నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేపించి మొన్నపడి ప్రాంత వాసులు వచ్చారు, ఈ ఖాళీ ఈ ఏరియా వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి కూడా వచ్చాడు, మన జంగయ్య గారు కూడా వచ్చి మనం కలవడం జరిగింది. ఆ ఫ్లైఓవర్ని పూర్తి చేయడం ముఖ్యంగా నేను అనుకుంది ఏంటంటే ఇవాళ అమ్మవారిని అనుకోకుండా పిలిపించుకొని నాకు దర్శించుకునే భాగ్యం కల్పించింది అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. కాబట్టి రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, అలాగే ఎండోమెంట్ కమిషనర్ని, ఎండోమెంట్ సిఈ ఉంటాడు సపరేట్గా మనకు తెలంగాణకు, ఆయన ఒక వారం రోజుల తర్వాత పంపించి ఆ మెట్ల సమస్య కూడా పరిష్కరించి ఆ మెట్లకు సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నది, ఆయనను కూడా పిలిపించి అవసరం ఉంటే రంగారెడ్డి కలెక్టర్ని, ఈ మేడ్చల్ కలెక్టర్ మేడ్చల్ కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారిని కూడా పంపించి దాన్ని కూడా త్వరలోనే నేను ఎప్పుడు ఈ ఏరియాలు తిరుగుతుంటాను కాబట్టి వీళ్ళు వాళ్ళని పంపించిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అవసరం ఉంటే అదనపు బడ్జెట్ కేటాయించిన ఆ ల్యాండ్ ఎక్వైరీ చేసి ఆయనకు ల్యాండ్ కంపెన్సేషన్ మెట్లు కట్టించడం, ఇక్కడ వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం, ముఖ్యంగా బాత్రూమ్ లేవని చెప్పి ఈవో గారు చెప్పాను. బాత్రూమ్ కూడా కొంచెం దూరంగా ప్లేస్ చూసుకొని దాన్ని కూడా బడ్జెట్ చేయడం. ఎందుకంటే ఎండోమెంట్కి నిధుల కొరత ఉండదు, చేయాలి. దేవుని మీద అమ్మవారి మీద ప్రేమన్న వాళ్ళ దగ్గర నుంచి చేపిస్తూ కావాలి. ఇవాళ నన్ను అనుకోకుండా పిలిపించింది కాబట్టి ఇక్కడ స్థానికులు, మా నాయకులు, మా కౌన్సిలర్స్, మా లీడర్లు చెప్పాను. అలాగే భక్తులు ఎంతోమంది భక్తులను చూసాం. తప్పకుండా ఒక 3-4 మాసాల్లోనే నేను అనుకున్న కార్యక్రమాలు, ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు, ఈ అమ్మవారిని దర్శించుకుని వచ్చే భక్తులకు కూడా శుభవార్త తెలియజేసుకుంటూ మా ప్రభుత్వానికి పేదలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు, అలాగే ఇంకా కూడా మాకు అండగా ఉండి పేద ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా అండగా ఉండాలని కోరుకుంటున్నాను.
గట్కేసర్ వద్ద గట్టు మైసమ్మ టెంపుల్ వద్ద యాదగిరిగుట్ట నుండి వస్తున్న డీసీఎం అదుపు తప్పి పార్కు చేసిన వాహనాలను ఢీకొట్టి కింద పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో 20 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. యాదగిరిగుట్ట పోయినాం సార్. యాదగిరిగుట్ట కాబట్టి నైట్ పొద్దుగాల పుట్టింటికి తీసుకొని మళ్ళీ రిటర్న్ మధ్యాహ్నం 2:30కు మళ్ళీ బయలుదేరినాం. బయలుదేరే వరకు బాగానే వచ్చినాం. ఈడు వరకు ఈడికి వచ్చినాక బండి ఏమైంది, అది బ్రేకులు ఫెయిల్ అయినట్టున్నాయి. డ్రైవర్ ఏమైంది, హైబత్ అయ్యి దబా 2-3 సార్లు బ్రేకులు దొక్కే వరకు బ్రేకులు పడలే. పడపోయే వరకు ఇక్కడ రోడ్డు మీద ఫుల్ మొత్తం కార్లు ఆగినాయి. ఎమ్మటే సైడ్ తిప్పేసిండు బండి. డీసీఎంలో 35 మంది ఉంటాం. ఒక 6 మందికి తగిలినాయి బాగా జర. బండి ఇంకా మినిమం ఒక 50 దాటింది. 50. డ్రైవర్ పేరు ఏం పేరు మనకేం తెలుసు. మల్లేష్. 6 మందికి తగినాయి సార్. నా పేరు సీను. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ ఫైనల్ టోర్నమెంట్ లో మొత్తం 8 టీంలు పాల్గొనగా విన్నర్ టీం నేదునూరు బుల్స్, రన్నర్స్ టీం ఛాంపియన్ చేజర్స్ నిలిచాయి. ఈ టోర్నమెంట్ రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ పెద్దలు కందుకూరు మండలం మాజీ వైస్ ఎంపీపీ గంగుల సెమంత ప్రభాకర్ రెడ్డి, నేదునూరు గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ కె రామకృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బి శ్రీనివాస్ కప్ మొమెంటో గంగుల సెమంత ప్రభాకర్ రెడ్డి స్పాన్సర్ చేయడం జరిగింది. సక్సెస్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలందరూ కూడా సలహాలు సూచనలు మీరు అడిగిన దానికి ఇచ్చినారు. దాని మీద ఉన్న రామకృష్ణ ఇది వీడియో నేను ఒకని పడుతున్నాను మంచిది ఇక్కడదిరా అంతే అందరు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం సంతోషపురం గ్రామ మాజీ ఎంపీటీసీ కాల్వ నల్లయ్యను పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన ముద్దాయి బోధనపు శ్రీనుని కదిలిండి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ తెలిపారు. కైకలూరు రూరల్ సర్కిల్ కార్యాలయం నందు సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్యకు గల కారణాలను డీఎస్పీ మీడియాకు వివరించారు. కలిదిండి మండలం సంతోషపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచి మాజీ ఎంపీటీసీ కాల్వ నల్లయ్య కలిదిండిలో నివాసం ఉంటూ సంతోషపురం గ్రామంలో చేపల చెరువు వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా సంతోషపురం భోగేశ్వరం రోడ్డులో సంతోషపురం గ్రామానికి చెందిన బోధనపు శ్రీను పాత కక్షల నేపథ్యంలో పక్కా ప్లాన్ ప్రకారం మోటార్ సైకిల్ తో నల్లయ్య ఢీకొట్టి ఐరన్ రాడ్ తో తలపై కొట్టి కత్తితో దాడి చేశారు. దీంతో నల్లయ్యకు రక్త గాయాలై కింద పడిపోయాడు. వెంటనే శ్రీను అక్కడి నుంచి పరారయ్యాడు. నల్లయ్యను ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నేరస్తుడైన బోధనపు శ్రీనివాసరావును ఇంటి వద్ద అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ యాక్సిడెంట్ రోడ్ యాక్సిడెంట్ కి అక్కడ జరిగినటువంటి ఏదో తేడా అనిపించి వెంటనే సీఏ గారు దీన్ని యాక్సిడెంట్ కాదు ఇది మర్డర్ అనే ఒక అనుమానంతో ప్లస్ కంప్లైంట్ కూడా వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేశారు. దాంతో దర్యాప్తు చేయటం ఎవరు ఏంటనేది ఇతను సర్పంచ్గా పనిచేయటం, అదేవిధంగా కొలపెద్దగా పనిచేయటం, ఈ రకంగా ఎవరో ఇతను తెలిసిన వాళ్ళు ఈ రకంగా అనిపిస్తే వీళ్ళ టీం చాలా కష్టపడి మొత్తం అసలు క్లూస్ తీయటంలో కానీ డే అండ్ నైట్ దీని మీద కష్టపడి అసలు ఒక కంక్లూజన్కి వచ్చారు. చివరికి చూస్తే ఈ చెరువు సమీపంలో ఉన్నటువంటి ఈ బోధనం సీను అనే అతని మీద అనుమానం రావటం, ఈ బోధనం సీను కూడా చూస్తే ఇంట్లో కుటుంబంతో సహా పరారైపోయి ఉన్నాడు. అప్పటి నుంచి దర్యాప్తును వేగం పెంచుకొని ఇతని యొక్క కదలికలు కనిపెట్టుకొని ఇతన్ని ఈరోజు మధ్యాహ్నం మన సిఐ గారు వాళ్ళ టీం అతను వాళ్ళ ఇంటి దగ్గర ఈ బోధనం శ్రీనివాసరావు ఇంటి దగ్గరే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను క్లియర్గా తన యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒప్పుదల స్టేట్మెంట్లో తను వాడినటువంటి ఈ వెపన్స్ అన్ని కూడా ఇమీడియట్గా తీశాడు. అదేవిధంగా ఇతను ధరించినటువంటి ఈ బట్టలు కూడా చెప్పాడు. కాబట్టి దర్యాప్తుగా ఈ మర్డర్ కేసు కింద ఐడెంటిఫై చేయడం, దాని దర్యాప్తుతో వేగం పెంచడం, కేవలం 16వ తారీఖు జరిగిన వెంటనే 3 రోజుల్లోనే ఇతన్ని అరెస్ట్ చేయడం, తగిన ఆధారాలతో చేయడం జరిగింది. ఈరోజు మా టీం అందరినీ కూడా అభినందిస్తున్నాం. వేగంగా ఎంత తొందరగా ఈ ముద్దాయిని ఐడెంటిఫై చేయడంతో పాటు అదేవిధంగా ఇతను దర్యాప్తు మరిన్ని విషయాలు తెలవాల్సింది. అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈ కోర్టు నుంచి చేసి సంబంధిత పీరియడ్లో ఇతని మీద తగిన చట్ట ప్రకారం తగిన సాక్ష్యాధారాలను కోర్టుకు అప్పచెప్పి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఏర్పాటు చేస్తాం.
బియ్యం లోడుతో వస్తున్న ఆటో చాగలమర్రి మండలం గొడిగనూరు వద్ద బోల్తా పడింది. చాగలమర్రి నుండి కందుకూరు వైపుగా వస్తున్న ఆటో అదుపు తప్పి గొడిగనూరు బ్రిడ్జి వద్ద బోల్తా పడింది. ఆటోలో 3 వ్యక్తులు ఉండగా స్థానికులు అందరూ కలిసి వాళ్ళని కాపాడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మద్యం మత్తే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేటీఆర్ పిలుపుతో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయం పట్ల బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చినంత వరకు ఊరుకునేది లేదని ఆయన అన్నారు. రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో 21వ తారీఖు మంగళవారం నల్గొండలో జరగబోయే రైతు మహాధర్నాలో పెద్ద ఎత్తున రైతులు యువకులు పాల్గొనాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో PACS చైర్మన్లు, మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, మార్కెట్ డైరెక్టర్లు, ఎంపీటీసీలు, యూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10,000 మందికి తగ్గకుండా కొంచెం గొప్పగా చేయాలనే ఆలోచనతోటి 12వ తేదీ నాడైతే ఇబ్బంది అవుతుంది. అప్పటికే హైదరాబాద్ నుంచి అటు విజయవాడ ఆంధ్ర సైడ్ పోయే ఆ రోడ్లన్నీ కూడా బాగా 12వ తేదీ నాడు బాగా విపరీతమైన వాహనాలు అటు ఆంధ్రాకి పోతున్నారు. ఏంటంటే అటు పోయి దాంతోపాటు ఇంతకుముందు మన తెలంగాణలో దసరా పండుగ గొప్పగా చేసుకున్న వాళ్ళకి సంక్రాంతి ఆటోలు చేస్తారు. ఈ మధ్యన మన దగ్గర కూడా హైదరాబాద్లో ఆటోలన్నీ కూడా ఊళ్ళలోకి వస్తున్నాయి. పిల్లలకు మంచిగా సెలవులు దొరుకుతున్నాయి. దసరా కంటే ఎక్కువ చేసేది మన దగ్గర లేదు. ఈ మధ్యన స్టార్ట్ అయింది. నేను ఆ రోడ్ అంతా చూస్తుంటే హైదరాబాద్ నుంచి దసరా పండుగకి ఎట్లయితే ఆటోలు మన ఊళ్ళలోకి వస్తాయో ఆ రకంగా ఆటోలు కూడా వస్తున్నాయి. కాబట్టి పండగ రోజు అందరినీ ఇబ్బంది పెట్టవద్దని ఆలోచిస్తుంటే ప్రవేశింటాను. వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్లోని దర్గాలో ఉర్సు ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన వరంగల్ సిపి అంబర్ కిషోర్ షా ఈ సందర్భంగా చాదర్ పూలు సమర్పించి మాట్లాడుతూ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, వక్ఫ్ బోర్డు అధికారులు, పోలీస్ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నేను అన్నారం షరీఫ్ విజిట్ కోసం వచ్చాము. ఇక్కడ సందల్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. చాలామంది భక్తజనులు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళకి ఉన్న సౌకర్యం ఎట్లా ఉంది అది చూసుకోవడానికి. తర్వాత నేను అందరితో ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్తో అందరితో కలిసి మాట్లాడి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని మంచి అరేంజ్మెంట్స్ ఉంది. మన సిఐ గారు, ఎస్ఐ గారు 24/7 ఇక్కడ బందోబస్తు పెట్టుకుంటున్నారు. భక్తజనులకి ట్రాఫిక్ గురించి లేకపోతే అన్ని సివిక్ కమ్యూనిటీస్ గురించి ఏం విషయం లేకుండా మనము ఆర్గనైజర్స్తో కలిసి అన్ని విషయం ఆర్గనైజ్ చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో తన భూమి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దామా అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తన భూమి సమస్యను పరిష్కరించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య శరణ్యమన్నారు. స్థానిక వ్యక్తుల చొరవతో బాధిత వ్యక్తిని వాటర్ ట్యాంక్ పై నుంచి కిందకు దింపారు. అమ్మో కాదు, చిన్నది 30. నమస్తే. దామ ఉన్నాడుగా, దింపుతాను నేను పంపించాను. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ. తునుకో కూడా రాదు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలంలో పర్యటించి పలు సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభోత్సవాలు చేశారు.
ఏరుపాలెం మండలం నరసింహాపురంలో 7 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, బుచ్చిరెడ్డిపాలెంలో 12 లక్షలతో, బనిగండ్లపాడులో 19.25 లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసి, బనిగండ్లపాడులో 1,56 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. వనరులను కూడా అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ఆసుపత్రి ఇప్పుడు మనం ప్రారంభం చేసుకున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా చూశాను నేను. ఇంకా కొన్ని కావాలని కూడా అడుగుతూ ఉన్నారు. డిఎంఎడ్హెచ్ఓ గారికి చెప్తా ఉన్నాను నేను. ఈ హాస్పిటల్లో ఏం కావాలో మీరు నిర్దిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి, గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక తయారు చేసి నాకు వెంటనే పంపించవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను కూడా. దాని ప్రకారం తప్పనిసరిగా నిధులు శాంక్షన్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాను. అట్లాగే బనిగండ్లపాడులో మన ఈ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించి కూడా గదులు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మనం గతంలో చాలాసార్లు ప్రయత్నం చేసాం, అది నిధులు రాలేదు. ఇప్పుడు వాటిని నేను పూర్తిగా ఎస్టిమేషన్ చేసి పంపించమని చెప్తా ఉన్నాను. దానికి కూడా జూనియర్ కాలేజ్ కూడా ఫండ్స్ శాంక్షన్ చేసి ఇక్కడ ఈ జూనియర్ కాలేజీ పూర్వ వైభవాన్ని తీసుకొని ఉంటాం. ఇక్కడ ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎరుపాలెం మండలానికి సంబంధించి మండల హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ కావాలని చాలామంది అడిగారు. ఈ హాస్పిటల్ దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తూ, దీన్ని అభివృద్ధి చేస్తూ, దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయకుండానే అక్కడ ఇంకో ఆసుపత్రి కూడా 50 బెడెడ్ హాస్పిటల్ని ఎరుపాలెం మండలం హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బనిగండ్లపాడులో ఉన్నటువంటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయాలని చెప్పి చాలామంది అడిగితే కూడా నేను చెప్పాను. బనిగండ్లపాడులో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ చారిత్రాత్మకమైంది. అది ఎప్పుడో పూర్వ నాయకులంతా కష్టపడి ఏర్పాటు చేశారు. దాన్ని ఎట్టి పరిస్థితులు అక్కడ నుంచి షిఫ్ట్ చేసేలేదు, అది అక్కడే ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేస్తూనే కావాలంటే ఇంకోటి శాంక్షన్ చేస్తాం ఎరుపాలెం మండల హెడ్ క్వార్టర్లో అని చెప్పి 50 బెడెడ్ హాస్పిటల్ ఎరుపాలెం మండల హెడ్ క్వార్టర్లో త్వరలోనే దానికి కూడా ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసాము. త్వరలోనే దానికి కూడా జియో ఇష్యూ అయ్యి వస్తుంది. ఎరుపాలెం హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక 50 బెడెడ్ హాస్పిటల్, అందులో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఎరుపాలెం మండలంలో బనిగండ్లపాడు హాస్పిటల్, ఎరుపాలెం మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ రెండు కూడా ఈ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున వైద్య సహకారాలు అందించడానికి సంపూర్ణంగా దోహదపడతాయని చెప్పి అందరికీ మనవి చేస్తూ, దీంతో పాటు విద్యా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ముందుకు పోతా ఉన్నాం. అలాగే ఎరుపాలెం మండలంలో గతంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు, చెరువులు కానీ, గుట్టలు కానీ, అన్నింటినీ మనం మన ఆస్తిలాగా వాడుకొని ఆ ఆస్తి ద్వారా ఈ ప్రాంతానికి ఆదాయాన్ని ఎట్లా తెచ్చుకోవాలనే దానిపైన టూరిజం దృష్టి పెట్టి టూరిజానికి సంబంధించిన అభివృద్ధి కూడా ఇక్కడ చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసి పంపించాం. ఇప్పటికే జవలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్ని మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం, పూజ చేశాం. అట్లాగే ఎనిద్రమ చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతా ఉన్నాం. అట్లాగే ప్యాట్ చెరువు, మన మామూనూరు ప్యాట్ చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతాం. ఇవన్నీ కూడా ఎరుపాలెం మండలంలో ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్టులు అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి 2-3 రోజులు ఆ హాలిడేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి పనికొచ్చేటట్టుగా ఆన్లైన్లో పెట్టేస్తే సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు రావటం, ఆదాయం పెరగటం, ఈ ప్రాంతం వ్యవసాయంతో పాటు టూరిజం అభివృద్ధితో కూడా కొంత ఆదాయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నానని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మీ అందరికీ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, అట్లాగే రైతు భరోసా కింద ఇప్పుడు మనం 26వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా మనం 12,000 సంవత్సరం, గతంలో 10,000 ఉంటే ఇప్పుడు 12,000 పెంచిస్తూ ఉన్నాం. అట్లాగే భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలు కనీసం 20 రోజులు ఈజీఎస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టారు. సో దీనికి సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తారు. గ్రామ సభల్లోనే అంత సమాచారం తీసుకొని గ్రామ సభలో స్పష్టంగా మీ అందరి సమక్షంలోనే పేర్లు ప్రకటిస్తారు.
ఇంకా ఎవరైనా అందులో మిస్ అయి ఉంటే ఆ గ్రామ సభలో ఎవరైనా చెప్తే అక్కడికక్కడే వెరిఫై చేసి వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళే కూడా యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే గ్రామ సభలు కూడా పెట్టి చేపించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే అదనంగా కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారవుతాయి, గ్రామ సభలోనే తయారవుతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు రాస్తారు, అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేరు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అధికారులు ఇందిరమ్మ కమిటీలు తీసుకొని ఊరంతా సర్వే చేస్తారు. రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, వీటన్నిటి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇందిరమ్మ కమిటీలు కూడా తీసుకొని స్పష్టంగా నిష్పక్షపాతంగా మొత్తం ఏర్పాటు చేసుకొని అవి చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో ఆ లిస్ట్ అంతా ప్రకటించి అందులో ఏదైనా మిస్ అయి ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా లిస్టు ప్రకటించబడి మీకు ఆ ప్రకటించిన లిస్టులో అదే గ్రామంలో రైతు భరోసాకి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన అంటే మంజూరైనటువంటి పత్రాలు కూడా ఇదే గ్రామంలో ఇస్తారు మీకు అందరి సమక్షం. దానివల్ల వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పర్యటన. పలు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో ధనభూమి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దామా అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ నుండి నిరసన. ఘట్కేసర్ మున్సిపల్ కేంద్రం గట్టు మైసమ్మ జాతరలో పాల్గొన్న సినీ పరిశ్రమల శాఖ మంత్రి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కోమటిరెడ్డి వెంకట్. కేటీఆర్ పిలుపులో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల సమావేశం. రైతు మహాధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.